మాది వెంకటాపూర్. నా పేరు డోకూరు వెంకట అని చెప్పంటారు. ఇంత ముందు రైతు బంధు అని చెప్పంటే మేము తుకాలు వర్షం మూమెంట్ లో తుకాలు వచ్చేటప్పుడు అమౌంట్లు వేస్తుండే. ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు నాటు పెట్టిన అంత పెట్టినా కూడా ఇంతవరకు బోనస్లు లేవు. ఇంతకుముందు తుకాలు వచ్చేటప్పుడే వేస్తుండే. కరియర్లకు దానికి పెట్టుబడి కావాలి, మన తెలంగాణ అతల మంచితో కప్పుకోకూడదు అనే లెక్కల ఫస్ట్ అమౌంట్ వేస్తుంది. ఇంతవరకు ఇది చేస్తే కూడా ఇంతవరకు నాట్లు వేసినాం అంత వేసినాం, ఇంత బోనస్ లేదు, ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడున్న ప్రభుత్వం వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం ఇట్లా అయింది. మరి దీన్ని ఏం చేయాలి, ఏం కథ అనేది మాకు అర్థమైతే లేదు. ఎందుకంటే ఇంతవరకు ఉన్నారు కదా, ఇప్పుడున్న ఉన్నోళ్ళు దీని గురించి ఏమి చేస్తారని చెప్పినది మా ఒక ఉద్దేశం. అదే గత ప్రభుత్వంలో కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా ఇస్తుంది. ఇంత ముందు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇంకోటి రైతే రాజు అని చెప్పి అంటున్నారు. ఇంకా చేష్టలు కూలీలు వేస్ట్ ఇది అయిపోతుండ్రు, ఆడ బ్రోకర్ గారు రాజులు అవుతుండ్రు. అదే నడుస్తుంది ఇప్పుడు లెక్కల. అప్పుడేమో ఏమన్నా కూడా అప్పుడు ప్రభుత్వంలో కూడా బోనస్ వేస్తుండే పంట తుకాలు వచ్చినప్పుడు ఎంబడే పైసలు వేస్తుంది, రైతు భరోసా వేస్తుంది. ఇప్పుడు అవి లేవు. మాకు ఇంతవరకు పంటలు పెట్టిన చెందిరడానికి ఇంతవరకు మా బోనస్ లేదు, ఏది లేదు. రైతు భరోసా లేదు, ఏది లేదు. ఏడేసిండు ఏ లేదు ఇంతవరకు. ప్రభుత్వం అంటే మాకు న్యాయం చేసేది కావాలి, కానీ అన్యాయం చేసేది మాకు అవసరం లేదు కదా. అందుకనే మేము వీటికి పెట్టుబడి పెట్టి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్నాం. మాది వెంకటాపురం గ్రామము. నా పేరు రాజు. నేను ప్రతిసారి 4 ఎకరాలు నాటేది. ఈసారి కూడా సేమ్ నాటాను. ఇంతవరకు రైతు బంధు వస్తుండే 2 పంటలైంది, రైతు బంధు లేదు, ఏం లేదు. ఈ ఎకరాకు వచ్చి దాదాపు 30,000 వరకు ఖర్చు అవుతుంది. దాంతో పాటు మాకు మందులు కూడా అందుబాటులో లేవు, మాకు ఇబ్బంది అవుతుంది. కనీసము ఇంతకు ముందు రైతు బంధు వచ్చేది సగం ఆసర అవుతుండే, ఇప్పుడు అది కూడా లేదు. ఈ 2 పంటలకు అయిపోయా 2 సంవత్సరాలే రైతు బంధు పడతానే లేదు. అసలు ఎవరికో ఒకరికి ఎకరం ఉన్న వాళ్ళకి మాత్రమే పడుతుంది. 4 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు అసలే పడతలేదు. ఇప్పుడు దానివల్ల మాకు వానాకాలం నుంచి మాకు మందులు షార్టేజ్ అయినాయి, మాకు భారీగా ఇబ్బంది అవుతుంది. ఇంతవరకు మళ్ళీ మేము ఏ ఊళ్ళో అడిగితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటారు, ఆడ బుక్ చేసుకోవాలంటారు. ఈ రైతులు పోయి ఆన్లైన్లో మీ సేవలో ఏడ బుక్ చేసుకోవాలి ఏం కథ ఎవరికి తెలియదు. తెలిసినోడు ఫోన్లో బుక్ చేసుకుంటారు, వాళ్ళే తీసుకొని పోతారు. మాకైతే ఇంతవరకు ఏమి ఇబ్బంది అనిపిస్తుంది. రైతు బంధు మీద మాకు ఇంతవరకు అయితే లేదు. ఏమి మాకు సగం ఆసర అవుతుండే, ఇప్పుడైతే అది కూడా లేదు. ఇబ్బందిగానే ఉంది. కూళ్ళు విపరీతమైన రేట్లు, ఒక్కొక్క కూలి మంచిగా 1000 రూపాయలు రేటు పెరిగింది. మాకు అది కూడా ఇబ్బంది ఉంది. దిగుబడి ఏమో వర్షాకాలం బాగా ఇబ్బందిగా అసలు ఏం చేతుకు రాలేదు. ఇప్పుడేమో మళ్ళీ పండించుకుందామంటే మాకు రైతు బంధు లేదు, ఏం లేదు. ఈ ఇబ్బంది అయితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. బోనస్ లేదు, ఏం లేదు సార్ మాకు ఇంతవరకు అయితే. మేము గవర్నమెంట్కు అంటే మేము అమ్మడానికి పోతే మాకు ఈడ టోకన్ ఆడ టోకన్ అని వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. మేము ఇంకా గవర్నమెంట్కి ఇవ్వలేదు, ఇంకా బయట వాళ్ళకి ఇచ్చేసినాం.